హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే చాలా అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేసినంత ఒక రేంజ్లో ఉంటుందండి మీరు. ఎందుకంటే మా ఊరు అంకాలమ్మ జాతర వీడియో మొత్తం చూపించేస్తున్నాను ఈ చిన్న షార్ట్లోను. ఫస్ట్ అయితే ఈరోజు మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాము. ఫస్ట్ అంటే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అక్కడ. మా బ్రాహ్మలు అయితే వస్తున్నారు ఇంటికి. చండీ హోమం జరుగుతుంది. వంట అది మా అమ్మగారు చేస్తున్నారనమాట. అందుకని మేము కూడా వెళ్ళి సాయం చేస్తున్నాము. మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళాక కూరలు వంటలు అన్నీ చేస్తున్నారనమాట. అంటే వేళ బంగాళదుంప కూర, వంకాయ కారం పెట్టి కూర, మామిడికాయ పప్పు, ఆవకాయ, అన్నము, సేమియా చేశారు. ఉడియాలు అవి వేయించారనమాట. ఇవన్నీ వీడియోస్ నేను వాయిస్ యాడ్ చేద్దును, కానీ డీజే సాంగ్స్ రన్ అవుతున్నాయి వెనకాల. అంటే గుళ్ళో పాటలు అవి గుళ్ళో పాటలు అలాగే పక్కన డీజే ఉన్నాయి, అవన్నీ రన్ అవుతున్నాయి. ఇంకా అందుకని చెప్పి చేయలేదు. ఈ వంటలన్నీ అయ్యేసరికి 11 అయింది మా అమ్మగారికి. అంటే గుళ్ళో అంకాలమ్మ గుళ్ళోనే చండీ హోమం చేస్తున్నారనమాట. భోజనాలు అవన్నీ చేయాలి కదా, మరి వాళ్ళందరికీ మొత్తం అన్నీ రెడీ చేస్తారు. వీడియోస్ డాన్స్ చేయి. ఈ వీడియోలో ఏమవుతుందంటే, మా ఊళ్ళో ఏం చేస్తారంటే ఊరి ఆడబడుచులందరికీ కూడా బిందులు ఇస్తారండి. బిందులు ఇచ్చి ఊరంతా తిప్పుతారన్నమాట. అంటే కుంకుమ పూజలు అవి చేసి అమ్మవారి గుడి దగ్గర కుంకుమ పూజలు అన్నీ అయ్యాక ఒకసారి ఊరంతా రౌండ్ వేయిస్తారు. ఇలా రౌండ్ వేయించినప్పుడు ఇలా డ్యాన్స్లు ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు ఊళ్ళోను. డీజే సాంగ్స్ చూసారా, ముందు అదే డాన్స్లు అవి చేస్తారు. కొంతమంది ఏమో వెరైటీ గెటప్స్ తోటి, మొత్తం చాలా గెటప్స్ ఉన్నాయి ఇందులో. మీరు చూసారండి ఈ ముందు క్లిప్లో ఏంటంటే అంతకుముందు వేషాలు, పొడుగు వేషాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ డీజే సాంగ్స్ రన్ అవుతున్నాయి, అందుకని చెప్పి నేను వాయిస్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఈ వేషాలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. చూడండి, ఇగోండి వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తారనమాట. మీకు ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుందండి. జాతర అంటే ఎలా ఉంటుందో చూస్తారు మీరు. మా ఊళ్ళో అంకాలమ్మ జాతర. ఇంకోండి ఇలా డ్యాన్సులు చేస్తారు చూడండి. వీళ్ళందరూ ఇలా డాన్సులు అయ్యాక వెనకాల ఒక ప్రోగ్రామ్స్ అలా ముందు ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యాక వెనకాల గరగలు వస్తాయి చూడండి, అమ్మవారి గరగలు ఇవన్నీ. ఇలా అమ్మవారి బిందెలు వచ్చాయి. ఊరు ఆడబడుచులందరూ కూడా ఇలా బిందెలు తీసుకుని వెళ్తారనమాట. ఊరంతా తిరుగుతారు. చాలా బాగుంటుందండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. మొత్తం ఇలా కండక్ట్ చేస్తారు. చాలా బాగా జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. ఇది ఒక 3 years నుంచి చేస్తున్నారు. ఇలాగా 3-4 years నుంచి చేస్తున్నారనమాట. ఇలా బిందెలు అవి కండక్ట్ చేయడము. మొత్తం ఊరు ఆడబడుచులందరూ అంకాలమ్మ తీర్థానికి అందరూ ఊళ్ళో ఉంటారు. అందరూ ఉండి అమ్మవారిని ఎంతో శ్రద్ధగా పూజ చేసుకుని, కుంకుమ పూజలు అన్నీ చేసుకుని, ఆ బిందెలు తీసుకుని ఆ బిందెలో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు అంటే నీళ్ళల్లో పసుపు వేసి అవన్నీ కొంచెం ఇంట్లో అది జల్లుకోమంటారనమాట. అలా పూజ చేసినవన్నీ. అసలు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయండి. మా ఊళ్ళో అయితేను అంకాలమ్మ వరకు అయితే ఆవిడైతే చాలా బాగా చేయించుకుంటారు జాతరని. ఇది 4 years నుంచే రన్ అవుతుంది. అంతకుముందు ఏమీ లేదు. 4 years నుంచి కూడా అమ్మవారు బాగా చేయించుకుంటున్నారు ఇలాగన్నీ. చూడండి ఎంతమంది ఉన్నారో, లెక్కలేనంతమంది. దగ్గరలో ఒక 500 members ఉంటారు ఆడపడుచులు. అందరూ కూడా బిందులు తీసుకుని అలా తలకి పెట్టుకుని ఊరంతా తిరుగుతారనమాట. ఊరంతా తిరిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారి గారికి అభిషేకం చేస్తారు. చేసేది ఎవరింటికి మళ్ళీ అమ్మవారి గుడి దగ్గర అన్న సమారాధన, అంటే ఊరందరికీ కూడా భోజనాలు అనమాట. ఇప్పుడైతే మేము జాతరకి వెళ్తున్నాము. జాతర వచ్చేసి 9కి స్టార్ట్ అయింది. చూడండి, మేము జాతర స్టార్ట్ అయిపోయింది. జాతర ఫస్ట్ జరగలేదు.
ఆడపడుతు వస్తున్నారు కదా, కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. వెళ్ళిపోతే అక్కడ ఆడతారండి. ప్రతి ఒక్కరు కూడా రామశక్తికి అమ్మవారి మధ్య ఎవరు కూడా గుడి మధ్య రామశక్తి గుడి మధ్య ఎవరు ఉండకూడదు. సైడ్ ఉన్నారమ్మా, సైడ్ ఉండండి.
ఉన్నది నిప్పులు కింద నిప్పులు ఉన్నాయి జాగ్రత్త గర్భవాడు ఎమ్మెల్పోయి జాగ్రత్త వాళ్ళు కాలిపోతాయి నిప్పులు ఉన్నాయి కింద చెప్పండి బాణసంఖ్యలు ఎవరు లేని విధంగా మరింత వైభవంగా కాలనిత్యాలు జరుగుతున్నాయి రావాలి ప్రతి ఒక్కరు వచ్చి బాబు కుర్రోళ్ళకి తక్కువ బాబు ఆడతారు కదా జరగదు ఏం చేస్తారు ఇంకా ఆ మేలకి ఏం చేస్తారు జరగదా జరగలే రావు చెట్టు మధ్యలో ఎవరు అనుకోండి ఉడికి రావు చెట్టు మధ్యలో తప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కావాలని సహకరించాలి దూరంగా ఉంటే వారు ఇంకా గట్టిగా వేస్తారు డాన్స్ మీరు మేర వెళ్ళిపోతే వారు ఎక్కడ వేస్తారు కానీ దూరం ఉండాలి కంపెనీ వాళ్ళు
సాగర్ పోయింది సాగర్ పోయింది మీరు ఇంటికెళ్ళా బాబు సాగర్ పోయింది గారు పడుతుంది ఐదుగా పోయింది గుడికి రాజుకి మధ్యలో ఉండదు దూరంగా తీసుకోవాలి అలా వాళ్ళు
దోశ ఎంత అనుకున్నాడు జగన్ కానీ కాలేస్తున్నాడు. మైక్ రండి.
ఆడించండి, ఆనందపడాలి. వారు ఎంతో వస్తారు. ముందు వీడియోస్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడు గరగల డ్యాన్స్ అయితే అయింది. మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ ఒక్కొక్కటి లైన్గా వస్తున్నాయి. ఫస్ట్ అయితే డ్యాన్స్ చేస్తారు. ఈ అమ్మాయిలు అందరూ కూడా ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుని, అందరూ ఒకేలాంటి కాస్ట్యూమ్ వేసుకుని డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు ఈ డ్యాన్స్లు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డీజే సాంగ్స్తో ఉంటాయి కాబట్టి దీన్ని మనం పెట్టడానికి ఉండదు. అందుకని నేను మామూలుగా వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిజంగా వీళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు అయితే ఎక్కలేని జనాలు అందరూ వచ్చేసారు అక్కడికి. అసలు చూడడానికి కూడా వీలవ్వలేదు. వీళ్ళు ప్రోగ్రామ్ అయితే చాలా బాగా చేశారండి. అసలు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క డిఫరెంట్ టైప్. ఒకసారి ఏమో హారతి ఇచ్చినట్టు, ఒకసారి ఏమో పసుపు కుంకాలు ముగ్గులు అన్నీ జల్లుతున్నట్టు. అంటే వచ్చిన జనాల్ని బాగా ఆకట్టుకునేలా బాగా చేశారు వీళ్ళైతేను. చాలా బాగుంది. మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వేషాలు ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరలో 30 minutes వరకు చేస్తున్నారనమాట. ముందు గరగల డ్యాన్స్లో ఒక 30 నిమిషాలు చేశారు. గరగల డ్యాన్స్లు చూసారు కదా ఎంత బాగా చేశారు. అలా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. డ్రింక్ బాటిల్స్ తోటి అలాగా డిఫరెంట్గా. నేను కూడా ఎప్పుడు ఇలా గుడి దగ్గరికి వెళ్ళి చూసింది లేదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను తప్ప ఈ పెద్ద అయ్యాక ఇంకేమీ చూడడానికి లేదు, వీలవ్వలేదు. మా డాడీ ఏం వెళ్ళనిచ్చేవారు కాదు. ఇంట్లో ఉండి ఇంటికి వచ్చాక వస్తాయి కదా, ఇంట్లో అప్పుడు చూద్దుగానే అనేవారు. ఇంకా మా హస్బెండ్ కూడా అలాగే అనేవారు. కానీ ఈసారి ఈయనకి పెళ్లి ముహూర్తం ఉండడం వల్ల ఈయన పెళ్లి చేయించడానికి వెళ్ళారు. దానికోసమని ఇంకా నేను వెళ్ళాను అనమాట. ఈయన ఎలాగా ఇంట్లో లేరు కదా అని చెప్పి పిల్లని మా అమ్మగారి ఇంటి దగ్గర పడుకోబెట్టేసి జాతర చూడడానికి వెళ్ళాము. ఎప్పుడు ఇంతసేపు ఉండింది లేదు నేను. ఇంకా నాకు వీడియో షూటింగ్ కూడా బాగుంది కదా అని చెప్పి ఇంకా మొత్తం కూడా ఇలా వీడియో షూట్ చేశాను అనమాట. చాలా బాగుందండి. ఒక్కొక్కరు నిజంగా ఇక్కడ చూసినంత వస్తారు కానీ, వీధుల్లో కూడా వస్తారు కానీ అంత ఉండదు ఎంజాయ్మెంట్. ఒక 2 minutes 3 minutes 5 minutes వరకు ఉంటుంది. ఇక్కడైతే మొత్తం ఎన్నో స్టెప్పులు వేస్తారు. గుడి ముందు ఎక్కువసేపు చేస్తారు కదా. ఇక్కడ చూసిందే వేరనమాట ఆనందము. ఇలా చూడడం అనేది హ్యాపీగా అనిపించింది. ఇలా ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్తో ఒక్కొక్క ఇయర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఇయర్ ఏమో తీన్మారు, డీజే, మొత్తం గరగల వేషాలు, లేదంటే శక్తి వేషాలు, ఇలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. చూసే జనాలకు కూడా బోర్ కొట్టకుండా చేస్తారనమాట. చాలా బాగా జరుగుతుందండి జాతర మొత్తం కూడాను. నిజంగా కనుల పండగగా ఉంటుంది. అమ్మవారి తీర్థం జరుగుతుంది అంటేనే. ఈ అయినా నెక్స్ట్ డే అయితే తీర్థం జరుగుతుంది కన్ఫామ్గా, ఎక్కడైనా అంతే కదా. ఇలా జాతర అయినా నెక్స్ట్ డేనే ఇక తీర్థం అనమాట. తీర్థం వీడియో కూడా నేను చూపిస్తాను మీకు, పక్క రోజు పోస్ట్ చేస్తాను రేపు. చూడండి, పోలీసులు అయితే కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఏ జాతరలోనైనా పోలీసులు లేకుండా ఉండదండి. ఎందుకంటే అంతమంది ఉండడం వల్ల డీజే సాంగ్స్ కదా అందరికీ ఊపు వచ్చేసి కొడేసుకుంటూ ఉంటారు కదా, అందుకని పోలీసులు కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళని. చూడండి, ఇవి అందరూ కూడా వస్తాయండి వీధులు, ఒక్కొక్కింటికి కూడా వస్తాయి. కానీ అప్పుడు చూడడానికి అంత థ్రిల్ అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా స్టెప్ వేయలేరు కదా, ఫస్ట్లో ఉన్నంత ఊపు ఎవరికీ ఉండదు కదా. ఇంటికి వచ్చి కొద్దీ వీళ్ళకి కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి చేసే వాళ్ళకి కూడాను. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఆ జాతర రోజు అంతా కూడా ఖాళీ ఉండదు. ఉదయం మొదలు పెడతారు, చండీ హోమం 6 నుంచి మొదలు పెడతారు. అలా 2-3 అయ్యే వరకు హోమం జరుగుతుంది. హోమం అయ్యాక వెంటనే బిందుల గురించి, అంటే ఊళ్ళో ఆడబడుతులందరికీ పిలిచి బిందులు ఇచ్చి వాళ్ళ చేత కుంకుమ పూజలు అవి అన్నీ చేయించి వాళ్ళు ఊరంతా తిరిగి వచ్చేసరికి 6:30-7 అయిపోతుంది. అయిపోయాక మళ్ళీ అన్న సమారాధన 7కి. ఊరందరికి కూడా అదంతా కంప్లీట్ అయ్యి అందరూ భోజనాలు చేసాక, అందరూ భోజనాలు చేసి వచ్చి ఇంక అక్కడే నుంచి జాతర చూస్తారనమాట. జాతర వచ్చేసి 9-9:30 స్టార్ట్ అవుతుంది. స్టార్టింగే ఊళ్ళో అంకాలమ్మని బయటికి తీసి ఆమె బయటికి పిలిచి అన్నీ చూపించి ఆవిడకి అలా చేస్తారు. అవన్నీ కూడా ముందు క్లిప్స్ ఉన్నాయి చూడండి. చాలా బాగా జరిగింది జాతర మొత్తము. చూడండి, వీళ్ళైతే ఇప్పుడు పసుపులు కుంకాలు ఇవన్నీ వేస్తారు. ఇప్పుడైతే హారతలు ఇస్తున్నట్టేవో డ్యాన్సులు చేస్తున్నారు. నెక్స్ట్ అయితే పసుపు కుంకాలు అవన్నీ వేస్తారు. ముగ్గులు, వరిపిండి ఇవన్నీ వేసి కొంచెం వీళ్ళందరినీ కొంచెం కనుల పండుగగా చేస్తారనమాట. అన్నీ బాగున్నాయి. లాస్ట్లో వేషాలు అయితే చాలా బాగున్నాయి. పొడుగ్గా ఉన్న వేషాలు వాళ్ళందరూ.
వాళ్ళైతే పిల్లని మామూలుగా భయపెట్టలేదు, పిల్లకి దెబ్బకు అడిగి ఇంకా చూడడానికి కూడా బయటికి రానంది, అంతలా భయపడిపోయింది ఇది. చూడండి వీళ్ళు అమ్మవారిలో డ్యాన్సులు చేసి ఇంకా నాలికలన్నీ బయటకు పెట్టి కళ్ళు ఎర్రజేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు. చాలా బాగుందండి. ఇవన్నీ అయ్యాక అప్పుడు ముందు అమ్మవారు బయటికి వచ్చేస్తుంది, అమ్మవారు తిరుగుతూ ఉంటుంది లోపు, వీళ్ళు డాన్సులు చేస్తూ లోపు. తర్వాత వీళ్ళు వెనకాల వాళ్ళని అందుకుంటారనమాట. స్లోగా వీళ్ళు వెళ్ళి వాళ్ళని అందుకుంటారు, అమ్మవారిని అందుకుంటారు. ముందు అమ్మవారు వెళ్తుంది, తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వెనకాలే వెళ్తాయి అమ్మవారి వెనకాల. గరగలు అయితే చాలా గరగలు ఉన్నాయి ఈ ఇయర్ అయితేను. గరగల డాన్సులు మాత్రం అస్సలు కంపల్సరీ చూడండి. ఒక్క చిన్న క్లిప్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా థ్రిల్లింగ్, చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంత జాతర బాగా జరుగుతుందని చూడండి. ఇప్పుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు వేస్తారు, దెబ్బకు అందరూ ఒక్క నిమిషం చెల్లాచెదరైపోతారు వీళ్ళు అలా వేస్తూ ఉంటేను. అక్కడ ఎంతమంది ఉండి కంట్రోల్ చేస్తున్నారో చూడండి వాళ్ళని. అందరూ ఆ డీజే సాంగ్స్కి అది అంతా ఎగిరేస్తున్నారు అనమాట. మిగతా వాళ్ళందరూ కొంచెం అందరూ కంట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఫ్రీనెస్ ఉండట్లేదు డ్యాన్స్ చేయడానికి, వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి కవర్ అవ్వట్లేదని వాళ్ళ వెనకాల తీస్తున్నారు అనమాట. వీడియో ఇంకా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊరి గ్రామదేవత అంకాలమ్మ ఎంత అందంగా ఉన్నారు, ఎంత కళగా ఉన్నారో. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.